హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ విజయలక్ష్మి. వెల్కమ్ బ్యాక్ టు టేస్ట్ ది బెస్ట్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఎగ్ పులావ్ అండి. మనం ఎగ్స్తో ఇంతకుముందు చాలా వెరైటీస్ చేసాం కదండి. ఈరోజు మనము ఎగ్ అండ్ రైస్ కాంబినేషన్లో ఒక రెసిపీ చేసుకోబోతున్నాం. బ్యాచిలర్స్ సైతం ఈజీగా వెరైటీగా చేసుకోవచ్చు. ఎగ్ పులావ్ కోసం నేను 2 గ్లాసుల బియ్యం తీసుకున్నానండి. శుభ్రంగా కడిగి అరగంట సేపు నానబెట్టుకున్నాను. ఎగ్ పులావ్ కోసం నేను 6 గుడ్లను ఉడకబెట్టేసి చల్లారిన తర్వాత పైపెంకు తీసేసి మధ్యకు ఘాట్లు పెట్టుకున్నాను. మందపాటి గిన్నె ఒకటి తీసుకొని స్టవ్ పై పెట్టి 4 గరిటెల నూనె తీసుకుందామండి. నూనె వేడయ్యాక గుడ్లను ఎర్రగా వేయించుకుందాం. వేసిన వెంటనే కదపకూడదండి, అంటుకుపోతాయి. గుడ్లు వేగిపోయాయి కదండి, గిన్నెలోకి తీసుకుందాం. వేడెక్కిన నూనెలోకి 3 బిర్యానీ ఆకులు, 2 దాల్చిన చెక్క, 4 ఇలాచి, 8 లవంగాలు, 2 అనాస పూలు, 2 జాపత్రి, 1 మరాఠీ మొగ్గ, 1 స్పూను సాజీరా వేసుకొని కలుపుకుందాం. ఎర్రగా వేగాలండి. ఇప్పుడు 1 కప్పు ఉల్లిపాయలు వేసుకుందాం. అలాగే పచ్చిమిర్చి వేసుకుందాం. వీటిని ఎర్రగా వేపుకుందాం. రెండు స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు వేపుకుందాం. కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా వేసుకొని కలుపుకుందాం. మంచి వాసన వస్తుంది కదండి. 3 ఎర్రగా పండిన టమాటాలను సన్నగా తరిగి వేసుకుందాం. వీటిని నూనెలో 2 నిమిషాలు మగ్గించుకుందాం. మగ్గిపోయాయి కదండి. 1 స్పూన్ పసుపు, 2 స్పూన్ల కారం, 1.5 స్పూన్ ఉప్పు, 2 స్పూన్ల ధనియా పౌడర్, 1 స్పూన్ గరం మసాలా అన్నీ వేసి మరోసారి మిక్స్ చేసుకుందాం. ఒక కప్పు పెరుగు వేసుకొని మరోసారి మిక్స్ చేసుకుందాం. పెరుగు కలిసేంత వరకు కలుపుకుందామండి. వేగిపోయింది కదండి, నూనె పైకి వచ్చింది. బియ్యంలో నీళ్ళన్నీ డ్రైన్ చేసేసి బియ్యం వేసుకుందాం. ఒకసారి అంతా కలిసేట్టుగా కలుపుకుందాం. 2 నిమిషాలు నూనెలో వేగనిద్దాం. మనం 2 గ్లాసుల బియ్యం తీసుకున్నాం కదండి. 1 గ్లాసుకి 1.5 గ్లాస్ చొప్పున 3 గ్లాసుల నీళ్ళు పోసుకుందాం. అంతా ఒకసారి మంచి కలిసేట్టుగా కలుపుకొని మూత పెట్టి ఉడికించుకుందాం. – 80% ఉడికిపోయింది కదండి. దీంట్లోకి కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా వేసుకుందాం. మనం ముందుగా ఉడికించి వేయించి పెట్టుకున్న గుడ్లను పెట్టేసుకుందాం. ఆ తర్వాత మూత పెట్టేసి ఎయిర్ బయటికి రాకుండా ఉడికించుకుందాం. ఒకసారి మూత తీసి చూసుకుందామండి, ఉడికిందేమో. మొత్తం ఉడికిపోయింది కదండి. ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం.
ఇంకెందుకు ఆలస్యం, మీరు వెంటనే తయారు చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో పెట్టండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నా కొత్త నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి. డిస్క్రిప్షన్లో పెట్టిన అన్ని సోషల్ మీడియా వెబ్సైట్స్ని ఫాలో అవ్వండి. మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను.